రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా నేడు నార్సింగ్ మండల సంకాపూర్ గ్రామంలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సంకాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు రాములు మరియు కేశవులు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా నార్సింగ్ మండల కోఆర్డినేటర్ జూకంటి రాజకోట్ పాల్గొన్నారు. గ్రామంలో వాడవాడ తిరుగుతూ రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం మీద చేస్తున్న దాడిని ఆపాలని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ఈరోజు నార్సింగ్ మండలంలోని సంకాపూర్ గ్రామంలో శ్రీ రాహుల్ గాంధీ పిలుపు మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రోహిత్ బాబు ఆదేశానుసారం చెరుకుసినాన్న గారి ఆధ్వర్యంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పలు గ్రామాల అధ్యక్షులకు, మండల శాఖ అధ్యక్షులకు, ఇన్ఛార్జి నాయకులకు, పెద్దలకు, డైరెక్టర్లకు, మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించింది అమలు జరుగుతూ ఉంది. దీనిపై బీజేపీ కుట్రలు చేస్తున్న మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి గ్రామంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. రాబోయే కాలంలో ఎటువంటి కుట్రలు చేసినా రాజ్యాంగ మార్పుపై బీజేపీ నాయకులారా ఖబర్దార్. రాజ్యాంగాన్ని మార్పు చేస్తే ఊరుకు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా నేడు నార్సింగ్ మండల్ సంకాపూర్ గ్రామంలో ఈ పాదయాత్రను విజయవంతం చేయడం జరిగింది. ఈ పాదయాత్రను విజయవంతం చేసినటువంటి మండలంలో గల వివిధ గ్రామాల అధ్యక్షులకు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు సంకాపూర్ గ్రామ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగా ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సంకాపూర్ గ్రామంలో ప్రతి వాడవాడ ఇంటింటికి తిరుగుతూ ఈ రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించి బాపూజీ ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆనాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకై వినిపించినటువంటి నేషనల్ హెరాల్డ్ దినపత్రిక విషయంలో, అందులో ఆనాడు 5,000 మంది స్వాతంత్ర ఉద్యమ నాయకులు, 5,000 మంది స్వాతంత్ర ఉద్యమకారులు స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికను నాడు జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించడం జరిగింది. ఆ పత్రిక నష్టాల్లో ఉన్న సందర్భంలో భారతదేశ ప్రజల గొంతుక ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వినిపించాలనే ఉద్దేశంతో నాడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ పత్రిక చేసినటువంటి సహాయాన్ని విమర్శిస్తూ ఈరోజు గాంధీ కుటుంబం పైన, అదే కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇటు కేసులను విరమించుకోవాలి, తీవ్ర పరిణామాలు ఉంటాయి. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ కుటుంబం కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ దేశ ప్రజలు అందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అనేక అప్పులు. నార్సింగ్ మండల్ సంకాపూర్ విలేజ్లో ఈరోజు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఈరోజు జూకంటి రాజన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నార్సింగ్ మండల్ ప్రతి ఒక్క విలేజ్ అధ్యక్షులు కూడా అందరూ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విశేషం ఏంటంటే, ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మన కొంతమంది మార్చాలని చూసి పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళుగానే ఉంచాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళని ఇంకా అంబానీలను చేయడానికే తప్ప ఈ బీజేపీ ప్రభుత్వం చేసింది ఏం లేదు. కాబట్టి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికై ఈ యొక్క జై భీమ్, జై సంవిధాన్ అనే, జై బాపు అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మన రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మన
చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మైనంపల్లి రోహిత్ గారి ఆదేశానుసారం ఈరోజు నార్సింగ్ మండల్ సంకాపూర్ విలేజ్లో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు భారీ ఎత్తున వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అని అందరం ఆశ వ్యక్తం చేస్తున్నాం.